అందరికీ నమస్కారం. హాయ్, హలో, నమస్తే. నేను మీ రమేష్. మీరు చూస్తున్నారు నా ఛానల్ ఆర్వీబీటీ. ఒక విషయం నేను క్లారిటీ చేద్దాం అనుకుంటున్నా. మనం అందరం చేయి కలిపి నడిచిన రోజే, ఒక మంచి విషయాన్ని 10 మందికి చేరవేసిన రోజే మనం అనుకున్న సమాజం నవ సమాజం, అదే కొత్త సమాజం నిర్మాణం చేయగలుగుతాం. ఎప్పుడు మనమందరం ఒకటై మనం చేయాలనుకున్న పనులు చేసినప్పుడు. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం క్లారిటీగా చెప్తాను. మన ప్రాణదాత అన్నదాత గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. క్లియర్గా చెప్తా. విషయం ఏంటిది, మనం ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం. ఒకటి, మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయకున్నా సరే ఈ విషయం మన ప్రభుత్వాలకు తెలిసే వరకు షేర్ చేయండి. ఈ వీడియో రైతు చూసినా చూడకున్నా పర్లేదు, మన భూమి మీద బ్రతికి ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఎందుకంటే అన్నదాత మరో ప్రాణదాత. అవును, దేవుడు మనల్ని సృష్టిస్తే మన కడుపు నింపి మనల్ని అనిత్యం కాపాడుతున్న వ్యక్తి ఎవరు? ఫార్మర్, రైతన్న. కానీ ఆ రైతన్నకే ఈరోజు గోసలు వస్తున్నాయి, కానీ మనకు పట్టది. ఎందుకో నేను క్లారిటీ చెప్తా సింపుల్గా. మనము ఇంటికాడ సిలిండర్ అయిపోయింది, సిలిండర్ బుక్ చేసుకుంటే సిలిండర్ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. అదొక సంస్థ నడిపిస్తుంది కాబట్టి అంత క్లారిటీగా వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చేసిపోతారు. కానీ ఈ ప్రపంచాన్ని రైతన్న నడుపుతుండు. కానీ ఆ రైతన్నను నడపడానికి, సాయం చేయడానికి ఏ ప్రభుత్వం ఎందుకు తగిన చర్యలు తీసుకోలేకపోతుందో అర్థమవుతలేదు నాకు. వాళ్ళ కోసం మనం చేయాల్సింది ఏంటిది? ఒక ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం ఏంటిది రైతు విషయంలో? ఏంటిదంటే క్లారిటీగా చెప్తున్నా. రైతు విషయంలో ఫస్ట్ క్లారిటీ రావాల్సింది ప్రభుత్వానికి. అసలు రైతుకి ఏం చేయాలా, ఆయనకి ఏం అవసరం? ఇప్పుడు భారతదేశంలో ఉన్న అందరి ప్రజలకు సిలిండర్ అందియగలిగిన వాళ్ళు, గ్యాస్ అందియగలిగిన ప్రభుత్వమే మన రైతన్నలకు ఎరువులు అందియలేకపోతుంది. సేమ్ అదే సిస్టమ్ ఇక్కడ కూడా వాడచ్చు కదా. రైతన్న పోయి లైన్లో నిలబడి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఒక ఫోన్ చేసి నాకు ఇన్ని బస్తాలు కావాలని బుక్ చేసుకుంటే ఇంటికి తీసుకొచ్చి డెలివరీ చేయొచ్చు కదా. ఒక ఊరికి 100 మంది రైతులు అయితే ఖచ్చితంగా ఉంటారు. ఒక ఊరిలో 10 మంది గ్యాస్ సిలిండర్లు ఉంటాయో లేదో తెలియదు, కానీ ఆ ప్రతి ఊర్లో 100 మంది రైతులు ఈజీగా ఉంటారు. అట్లాంటప్పుడు ఆ ఊరికి వచ్చి ఇంటింటికి డెలివరీ చేసి వెళ్ళొచ్చు కదా. కానీ ప్రభుత్వాలు ఎందుకో రైతన్న అంటే ఓ చులకన భావం ఎప్పటికీ పోవట్లేదు. రైతు విత్తనాలు నాటడానికి ఇబ్బంది పడాలి, ఎందుకంటే సరైన సమయంలో విత్తనాలు ఇవ్వక. ఆ పంట పెరుగుతున్నప్పుడు కష్టపడాలి, సరైన టైంలో ఎరువులు ఇవ్వక. ఆ రైతు నూర్పిడి చేసిన తర్వాత పంట అమ్మడానికి ఇబ్బంది పడాలి, ఎందుకంటే సరైన ధరలు ఇవ్వక, సరైన అవైలబిలిటీస్ ఇవ్వక. ఎందుకు రైతు కష్టపడాలా? మనము రైతును జాలిగా చూడడం కాదు, రైతుకు గౌరవించాలా. రైతు మరో భగవంతుడు అంతే. అన్నదాత సుఖీభవ అంటే, అన్నదాత అంటే మనకు అన్నం పెట్టినంతను కాదు, ఆ విత్తును పండించిన వాడు సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉంటాం అనే విషయం మనం తెలుసుకోవాలి కదా. అసలు ప్రభుత్వాల ధోరణి అంటేదో నాకు అర్థం కాదు. ప్రభుత్వంలో వచ్చే ముందు రైతులకు ఇచ్చే హామీలు ఏంటి, తర్వాత వాళ్ళను పెడుతున్న కష్టాలు ఏంటి? మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటో. రైతులు కష్టపడాలా, ఎట్లాగో వాళ్ళకు శారీరక కష్టం ఎప్పటికీ తప్పదు. ఎందుకంటే వాళ్ళకు నిత్య గండమే విత్తనం వేసిన నుంచి మొలకెత్తే వరకు, మొలకెత్తిన నుంచి నూర్పిడయ్యే వరకు, నూర్పిడైన దాన్ని అమ్మేడే వరకు ప్రతిరోజు గండమే. మరి అటువంటప్పుడు వాళ్ళకు మనం చేయూతనిచ్చి సాయం చేసి మనం ఎప్పుడు వాళ్ళ వెన్నంటూ ఉండాలి. కానీ అటువంటిది లేకుండా వాళ్ళనే ఇబ్బంది పెట్టడం ఎందుకు? మళ్ళా అన్నదాత వెన్నెముక అని చెప్తారు, కానీ ఆ అన్నదాతకే వెన్నెముక లేకుండా చేస్తారు కదా. ఎండల పడుకోవాలా యూరియాల బస్తాల కోసం.
అంటే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు రాక్షసులా? అంటే రాజకీయ నాయకులు అంటే రాక్షసులేనా? ప్రజల బాధ పట్టనోడు ప్రభువెందుకైతాడు? అదేవిధంగా నువ్వు ప్రజల కోసం పాలన చేయనప్పుడు నువ్వు రాజకీయ నాయకుడు, నువ్వు అధికారంలో ఉంటే ఎందుకు? ఉండకపోతే ఎందుకు? రైతుకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించినప్పుడు మన ప్రభుత్వం విఫలమైనట్టే. ఒక క్వాంటిటీ ఖచ్చితంగా తెలుసుకోవాలా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా గింత యూరియా బస్తాలు పడతాయని తెలిసినప్పుడు అంతకుముందే తీసుకొచ్చి ప్రతి మండలానికి ఒక గోడాం పెట్టి ఆ నుంచి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తే అయిపోతుంది. దాంట్లో పెద్ద సమస్య ఏం లేదు. కానీ ఆ సమస్యను పెద్దది చేస్తుంది మన ప్రభుత్వాలు. ప్రతి మండలానికి ఒక గోదాం పెట్టి అందులో యూరియా బస్తాలు పెట్టి ఎవరికి ఎంత బస్తాలు కావాలో ఇంటింటికి డెలివరీ చేయొచ్చు. ఇంత పెద్ద పని కాదు కదా. ఇక్కడ విషయం ఏంటిదంటే రైతు ఎప్పటికీ ఆయన రాత ఎందుకు మార్చలేదు. వ్యవసాయంలోనే సాయం ఉన్నా ఆయన జీవితానికి ఎన్నటికీ సాయం అందదు. అదేందో ఏమో. ఆయననేమో ప్రతి ఒక్కళ్ళు బ్రతకడానికి చేస్తుండు సాయం. ఒక విషయం చెప్తున్నాను, ఏ దేశంలో ఉన్నా సరే, విదేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, నువ్వు తింటున్న ప్రతి వస్తువు ఏదో ఒక విధంగా ఏదో ఒక రైతు పండించిందే. పిజ్జాలు బర్గర్లు తింటుంటా అనుకుంటున్నామో, దాన్ని తయారు చేయడానికి పిండి కూడా కావాల్సింది రైతులు పండించిన విత్తనాల నుంచే. నేను చికెన్లు మటన్ తింటున్నా అనుకుంటున్నామో, పాడి రైతుల ప్రతిఫలం అది. ప్రతి దాంట్లో రైతు అనేవాడు ఉంటేనే మనకు 4 మెతుకులు లోపలికి పోతున్నాయి. ఆ విషయం ఎన్నడూ గుర్తు చేసుకుంటాం? మనం ఎన్నడూ మారదాం? మారాల్సింది సమాజమా, రైతా, రాజకీయ నాయకుడా? ఫస్ట్ మారాల్సింది సమాజం. ఆ సమాజంలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నా. నేను ఒకటే క్లారిటీగా చెప్తున్నా, మారాల్సింది సమాజం. ఎస్, మనము ఫ్రీ పథకాలు ఫ్రీ అని అన్నీ ఆలోచిస్తూ అందరిని అందరిలో మెక్కి కూర్చుంటే పెడితే గిట్లనే ఉంటుంది. అన్నీ ఫ్రీగా వస్తాయి, అవసరం ఉంది ఏది రాదు. ఒక విషయం క్లారిటీగా ఆలోచించుర్రి. నాకు అనిపించింది ఏంటిదంటే ఫస్ట్ మనము ఎవరికి సపోర్ట్ చేయాలా? రైతన్నకు, జవానుకు. వీళ్ళు లేకుంటే మనం లేము. ఒకరు బార్డర్లో ఉండి వాళ్ళ ప్రాణాలకు తెగించి కాపాడుతుంటే ఇంకొకరు రాత్రనక పగలనక కష్టమనక నష్టమనక మన కోసం 6 కాలాలు తన జీవితాన్ని కాదని అడవిల పొన్న పాములు అనేది కాకుండా అన్నిటికీ తన ప్రాణాలు తెగించి కొట్లాడుతుండు రైతన్న. అకాల వర్షాలు ఒక విధంగా ఇబ్బంది పెడుతుంటే మన ప్రభుత్వాలు ఇంకో విధంగా ఇబ్బంది పెడుతున్నాయి. విచిత్రం ఏంటిదంటే ఎరువుల కోసం క్యూలో నిలబడి చనిపోయిన రైతుల సంఖ్య ఎంతో, ఆ విషయాలు మనకు పట్టాయి. ఆ రైతు ఏంది పైసలు సంపాదించుకుంటుండే. అయ్యా, మనము రైతుది ఘోరమైన పరిస్థితి ఏంటిదో నేను చెప్తా. 60,000 తీసుకొచ్చి ఒక పంట పెడితే 6 నెలలు లేదంటే 3 నెలలు మినిమం వెయిట్ చేస్తే అది లాభమా నష్టమా, అది పంట చేతికొచ్చి అది నూర్పిడై దాన్ని అమ్మే వరకు కూడా తెలియదు. అట్లాంటి పని ఎవరైనా చేస్తారా? కానీ అయినా ఫ్యాషన్. వ్యవసాయం చెయ్యాలా, నలుగురికి తిండి పెట్టాలనే ఆలోచన వల్ల ఆయన చేస్తుండు. దానికి మనం చేయాల్సింది ఏంది? సాయమా? కాదు. గౌరవించి ఆయనకు గౌరవ వేతనంలాగా ప్రతిసారి మన ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే ముందు ఫస్ట్ రైతుకు కావాల్సిన వస్తువులు సమకూర్చాలి. అయితేనే మన వస్తువులు, నిత్యావసర వస్తువులు ధరలు తగ్గుతాయి. మనము రైతుకు అన్నీ సమకూర్చాం. టమాటా రేటు పెరిగిందంటే పెరగదా? పచ్చిమిర్చి రేటు పెరిగిందంటే పెరగదా? ఎందుకంటే మనకు దళారులకు పైసలు పెడతాం కానీ నిజమైన రైతుకు పైసలు వాళ్ళు ఇస్తారు. ఇయ్యం కదా, మనకు అలవాటు లేదా? మనకు డైరెక్ట్ రైతు దగ్గర కొనుక్కోవడం అంటే మార్కెట్లకు పోయి, సూపర్ మార్కెట్లకు పోయి కూరగాయలు కొనుక్కోవడం, ఆ ఫ్రిడ్జ్లో పెట్టినవి కొనుక్కోవడం అలవాటు కదా. ఒకసారి ఆలోచించండి. రైతుకు అందాల్సిన సాయం అందితే మన ప్రభుత్వాలు అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి చెందుతుంది మన భారతదేశం.
70% సారవంతమైన భూమి ఉన్న ఏకైక దేశం మనది. వేరే ఏ దేశాలల్లో ఇంత సారవంతమైన భూమి లేదు. అయినా వాళ్ళు పంటలు పండించుకొని బతుకుతారు. కానీ మనం ఎందుకు ఎప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోదమ్మా? మారమా? ఒక విషయం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ విషయం ప్రభుత్వాలకు చేరే వరకు ఈ వీడియోను షేర్ చేస్తూనే ఉండండి. నేను చెప్పింది మీకు క్లారిటీగానే అర్థమవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే నాది ఒకటే ప్రయత్నం, మనం బాగుపడాలంటే ఎవరో ఒకరు ముందడుగేయాలి. ఆ ముందడుగు మనదెందుకు కాదనేది నా ఆలోచన. నా వంతుగా నేను ప్రతి విషయాన్ని, నాకు అనిపించిన ప్రతి విషయాన్ని మీ ద్వారా 10 మందికి చేరవేయాలని ఎంచుకున్న ఛానల్ ఇది. మీకు నిజంగా నచ్చితే 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో విషయం నేను క్లారిటీ చెప్పాలనుకుంటున్నా. దీంతో పాటు నేను ఇంతకుముందు రాసిన పాట ఒకటి ఉన్నది రైతుల గురించి. ఆ పాటను కూడా దీంట్లో యాడ్ చేసి పెడతా, అది చూడండి. ఆ పాటలో నేను ఏం చెప్పినా దాని సారాంశం ఏంటిది, రైతు పడుతున్న కష్టం ఏంటిదో తెలుస్తుంది. ఇంకోటి, రైతన్న అంటే తన కోసం బతికేటోడు కాదు, 10 మందిని బతికించడానికి బతికేటోడు. అటువంటి అతనికి మనవంతుగా సాయం చేద్దాం, రైతును గౌరవిద్దాం, ఆయన హక్కుల్ని ఆయనకు సాధించి పెడదాం. అందరికీ నేను చెప్పిన విషయం నచ్చింది అనుకుంటూనే థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ, నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రమేష్ సైనింగ్ అప్.